కోట్లు దోపిడీ చేశారని ఈరోజు ఈనాడు పత్రికలో రావడం జరిగింది. మరి ఇది అంతకాడ జరిగింది 47 కోట్లు అయితే ఎస్టిమేట్ వేసింది, వచ్చింది 41 కోట్లు అయితే దోపిడీ 100 కోట్లని దుష్ప్రచారం చేయటం, మా నాయకుని కొడాల నాని గారిని అబాసుపాలు చేయాలని రాష్ట్రం అంతా కాడ మరి అనేక సార్లు మరి ఇట్లా మాట్లాడటం, మరి పేపర్లో రాయటం, ఈ ఎల్లో మీడియా అంతా కాడ కలిసికట్టుగా మరి ప్రభుత్వానికి అనుకూలంగా మరి రాయటం జరుగుతుంది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇచ్చింది 47 కోట్లు ఎస్టిమేట్ అయితే వచ్చింది 41 కోట్లు అయితే 100 కోట్లు ఎలా దోసాము, 200 కోట్లు ఎలా దోసాము? మరి ఇది అందరూ కాడ మీడియా రూపంలో మరి అందరూ కాడ వినాలని, మరి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ మా హెడ్ ఆఫీసులో జరగడం జరుగుతుంది. మరి దీని మీద అందరూ కాడ మరి రాష్ట్ర ప్రజలందరూ కాడ ఆలోచించి ప్రతి ఒక్క దాన్ని కాడ 1కి 10 ఇంతల అబద్దాలతో మరి ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. దీనికి మేమందరం కాడ ఖండిస్తున్నాం. మా నాయకుడిని ఏదో విధంగా ఈ పనికిమాలిన కేసులు పెట్టి ఏదో వేధించాలన్న ఉద్దేశంతో ఈ ఈనాడు పత్రిక రాయటం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా మా నియోజకవర్గ తరఫున ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మరి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు పరచలేక ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ కి తెరలేపింది. అది ఏమిటంటే మరి గుడివాడలో కొడాల నాని గారు హయాంలో మరి ఎంతో అభివృద్ధి జరిగింది. మరి ఆ అభివృద్ధికి ముచ్చుతొనక మరి గుడివాడలో ఎన్నో ఏళ్లుగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పాడుపడిపోయి మరి ఎంతో మరి రోగులు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి అది నాని గారి హయాంలోనే మరి గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ నూతనంగా కట్టడం జరిగింది. అలాగే మరి బస్టాండ్ మరి చిన్న వానకే బస్టాండ్ మునిగిపోయి మరి అందులో వాటర్ చేరి ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అది కూడా కొడాల నాని గారి హయాంలోనే మరి జరిగింది. అలాగే మరి గుడివాడలో ఎన్నడూ లేనటువంటి విధంగా మరి గత 4 సార్లు మరి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గుడివాడకి 1 సెంటు భూమి కూడా ఇవ్వలా. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, నాని గారి హయాంలో సుమారు గుడివాడ నియోజకవర్గంలో 13,000 మందికి మరి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి దానిలో ఏదో అవినీతి జరిగిపోయింది, 200 కోట్ల అవినీతి జరిగిపోయింది అని చెప్పి ఎల్లో మీడియా అంతా కూడా పొంకాలుగా రాస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు చెప్పిన వాగ్దానాలన్నీ అమలు చేయలేక ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ మరి ఏదో రకంగా రోజు గుడివాడలో ఏదో జరిగిపోతా ఉంది, అంత తినేశారు, ఇంత తినేశారు. ఇవన్నీ కూడా వాస్తవం అవాస్తవం. మరి అలాగే మేమంతా కూడా గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మేము ఇలాంటి ఎల్లో మీడియా రాసే రాతలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. గుడివాడ ప్రజలందరికీ తెలుసు నాని గారి గురించి. అలాగే మరి ఆటో నగర్ దగ్గర ఫ్లైఓవర్ మరి ఎంతో మంది విద్యార్థులు కానివ్వండి, కార్మికులు, కర్షకులు గేట్లు పడినప్పుడు మరి ఎంతో ఇబ్బందులు పడతా ఉండేవారు. మరి అలాంటిది మరి ఈ రోజు గుడివాడకి ఫ్లైఓవర్ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతూ ఉంది. మరి తుది దశకు కూడా వచ్చింది. మరి అలాంటి గుడివాడకి ఫ్లైఓవర్ తెచ్చిన ఘనత మరి కొడాల నాని గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఎన్ని వారం లేక ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి పుంకాలుగా ఈ ఎల్లో మీడియా మరి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ అవాస్తవాలని చెప్పి మేము గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మొన్న 200 కోట్లు అన్నారు, ఇవాళ 100 కోట్లు అన్నారు. ఇట్లా మట్టి తవ్వకాల్లో గుడివాడ నియోజకవర్గంలో అవినీతి జరిగిందనేది ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తా ఉంది. అది ఊరికే మనకు కావాల్సినంత చేసుకోవడం కాదు. చదువుకున్న ఉన్నతమైన అధికారులు ఫోర్మెన్ కమిటీ ద్వారా పంచాయతీరాజ్ డీఈ గారు కానీ, హౌసింగ్ డీఈ గారు కానీ, ఎన్ఆర్జీఎస్ డీఈ గారు కానీ, స్థానిక కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఎంత అవసరం ఉంది, ఎంత తవ్వారు, ఎంత పూడ్చారు అనేది కొలతలు వేసుకుని వాళ్ళంతా కూడా ఒక అంచనా తయారు చేస్తారు. ఎంత బిల్ చేశారనేది కూడా రికార్డులో క్లియర్ గా ఉంటుంది. అంచనా 47 కోట్లను నిర్ధారించారు. బిల్ చేసింది 41 కోట్లని. ఇప్పుడు 100 కోట్లని, 200 కోట్లని ఇట్లా దుష్ప్రచారం చేయడం అనేది పూర్తిగా అది అబద్ధపు ఆరోపణ. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ ఆరోపణలు పూర్తిగా ఖండించడం జరుగుతూ ఉంది. ఈరోజు గుడివాడ నియోజకవర్గం నుండి, కృష్ణా జిల్లా నుండి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి ఈరోజు ఈనాడు పేపర్లో రాసిన కొన్ని అవాస్తవాలపై వివరణ ఇవ్వాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం గుడివాడ నియోజకవర్గాన్ని కొడాల నాని గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసి గుడివాడని ఒక మోడల్ పట్టణంగా తయారు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి
రాష్ట్రంలో ఏ విధంగా విద్యాభివృద్ధి చేయాలో, ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అభివృద్ధి ప్రమాణాలు తీసుకురావాలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం నడిచిన వ్యక్తి ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా గుడివాడ పట్టణంలో కొడాలి నాని గారు. అలాంటి నాని గారి మీద అపోహలు అబండాలు వేయాలని కొన్ని పత్రికలు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఆయన్ని ఏదో ఏదో కేసులో ఇరికించాలని. దీన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము ఖండిస్తున్నాం. ఇంకొక విషయం, ఉమ్మడి ప్రభుత్వం ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాల్లో పిల్లలకి ఇవ్వాల్సిన కనీసం స్కాలర్షిప్లైనా తల్లికి వందన కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు. స్త్రీలకు సంబంధించి ప్రయాణ సౌకర్యాలు మీరు కల్పించలేకపోతున్నారు. 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కర బీసీలకి మీరు పెన్షన్ ఇస్తున్నారు, అది ఇవ్వలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా పోల్చుకుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ గారు అమలు చేసిన పెన్షన్ కార్యక్రమాలు మీరు తగ్గించి ఆ తగ్గిన అమౌంట్ని మీరు 3,000 ఉన్నదాన్ని 4,000 చేసి ఏదో పెద్దగా చేసామని దప్పాలు కొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి, స్త్రీలు, పురుషులు అందరూ మీ ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్న రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధకం చేసి చేపించారు. మీరు కూడా మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి. కానీ ఏదో ప్రజారంజకమైన పాలన చేసిన ప్రజా నాయకులుగా ఉన్న కొడాలి నాని లాంటి వారిని, వలంనేని వంశీ లాంటి వారిని, పేరి నాని లాంటి వారిని మీరు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఈ లేనిపోని అపోహలు సృష్టించి వారిని ఇబ్బంది పెట్టకుండా మీరు ప్రజలకు ఇచ్చిన కార్యక్రమాలు చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ గుడివాడ నియోజకవర్గం నుండి కృష్ణా జిల్లా సెక్రటరీగా వెంపటి సైమన్ గారిని